సరే ఇప్పుడు గ్రామీణ ఓటర్లు, మహిళలు, వృద్ధులు మాకు ఓటేశారు కాబట్టి మేం గెలుస్తామంటుంది వైసీపీ. మిగతా వాళ్ళేమో ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆపై మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళంతా కాపులు మాకు ఓటేశారు కాబట్టి మేం గెలుస్తామని చెప్పి వేరే పార్టీలు అంటున్నాయి. ఇప్పుడు ఎన్డీఏ గెలుపు దేని మీద ఆధారపడుతుందంటారు? ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారండి. ఏ వర్గం కూడా 100% ఓరికేయరు. డెఫినెట్గా మీరు అన్నట్లు ఇప్పుడు ఎన్డీఏకి అనుకూలమైన అంశాలు ఏంటి అంటే ఖచ్చితంగా అర్బన్ ఏరియాస్లో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది, మిడిల్ క్లాస్లో వ్యతిరేకత ఉంది, అప్పర్ క్లాస్ అండ్ యంగ్ పాపులేషన్లో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళలో వ్యతిరేకత ఉంది. సో ఈ సెక్షన్స్ అన్నీ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఆ వైసీపీ వ్యతిరేకంగా ఉన్న సెక్షన్స్ కనుక పెద్ద సంఖ్యలో వచ్చి ఎన్డీఏకు ఓటేస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. అలాగే ఓట్ ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్గా జరగాలి. అలాగే భూమి పోతుంది అని టీడీపీ చేసిన ప్రచారాన్ని నమ్ముండాలి, లేదు సూపర్ 6 నమ్ముండాలి. సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ లేదు అనేటువంటి ఫీలింగ్ ఒకవేళ నిజంగానే ఓటర్ల మీద ప్రభావితం చేస్తుంటే కూటమి గెలుస్తుంది. లేదు మాకు సంక్షేమ పథకాలే ఇచ్చాడు జగన్, మాకు అని ఆ లోయర్ కాస్ట్, లోయర్ క్లాసు, మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్డ్, ఉమెన్ ఓటర్స్ క్లియర్గా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు ఎక్కువ మంది. సో ఆ లెక్కల జమా లెక్కల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు.